ప్రతి హౌస్ వైఫ్ చూడాల్సిన వీడియో. మనం చేసే ఏ పని అయినా ఫస్ట్ సారికి సక్సెస్ కాదు. మనం చేసే ఏ వంట అయినా ఫస్ట్ సారికి సక్సెస్ కాదు. సక్సెస్ కావడానికి మనం ఏమన్నా చెఫ్లమండి? మీరే చెప్పండి. మనం ఏ పనైనా కష్టమైనా దాన్ని ఇష్టపడి చేస్తే అది మాత్రం కంపల్సరీగా సక్సెస్ అయితే అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూడాల్సిందే. హలో, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నాలాంటి చిన్న యూట్యూబర్లు ఛానల్ కొంచెం గ్రో కావడానికి మీ వంతు సహాయంగా నాకు ఒక చిన్న లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి. మీరు ఇలా చేయడం వల్ల యూట్యూబ్ నన్ను ఇంకొక 10 మందికి అయితే చూపిస్తుంది. లైక్ అంటే కొట్టొచ్చు, కానీ కామెంట్ అనేది కొంచెం పెద్ద విషయం మాట. మీరు పని ఆపుకొని మరీ దీంట్లోకి చాటింగ్లోకి వచ్చి ఒక చిన్న కామెంట్ పెట్టడం అనేది ప్లీజ్ అండి పెట్టండి. చిన్న రిక్వెస్ట్ మాట ఇది. ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే యూట్యూబ్ నన్ను ఇంకొక 10 మందికి చూపిస్తుంది కాబట్టి నా ఛానల్ గ్రోయింగ్కి అయితే హెల్ప్ అవుతుందండి. ఇంకా నా పేరు వచ్చేసి కళ అండి. మన ఛానల్లో వచ్చేటివన్నీ హౌస్ వైఫ్ వ్లాగ్స్ మాత్రమే వస్తాయి. నేను ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే నేను ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నానండి చాక్లెట్ కేక్ అయితే పర్ఫెక్ట్గా చేసి చూపించాలా మీకు అని. నేను వెన్నెలా స్పాంజ్ కేక్ అయితే నేర్చుకున్నానండి. దాని గురించి కూడా నేను వీడియోస్ అయితే పెట్టినాయి చూడండి. నేను ఈ చాక్లెట్ కేక్ నేర్చుకుందామని ఎప్పుడు ట్రై చేసినా కూడా ట్రై అయితే చేసినానండి, వచ్చింది. కానీ పర్ఫెక్టే ఇంకా బాగా ట్రై చేయాలని నేను ఒక వస్తువు లేకుంటే ఇంకొక వస్తువు, అంటే ఒక సామాన్ లేకుంటే ఇంకొక సామాన్, ప్రతిదీ అలా తెచ్చుకొని పెట్టుకుంటున్నా. ఫైనల్లీ ఈరోజైతే అది వచ్చిందండి. ఆ రోజు రానే వచ్చింది. ఈరోజైతే నేను చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నాను. దీనికైతే నేను కొంచెం కష్టపడినానండి. ఎందుకంటే నా దగ్గర చాక్లెట్ దొరకలేదు మాట, చాక్లెట్ కాంపౌండ్. యూట్యూబ్లో చూసి అలాగే ఇక్కడ షాపులలో వెతికి అయితే తెచ్చుకున్నాను. తర్వాత నేను ఎంతో ఇష్టంగా కోకో పౌడర్ తెచ్చుకుందామని పోతే వాడు వేరే పౌడర్ అయితే ఇచ్చినాడు. ఇంకా నాకు అనిపించింది, దేవుడా నేను కేక్ చేసే అదృష్టం లేదేమో అని. అలా ఒక ప్రాబ్లం మాట. సర్లే కోకో పౌడర్ లేకుంటే ఏంది, ఆల్రెడీ నా కాడ కొంచెం కోకో పౌడర్ అయితే ఉండే. ఆ కోకో పౌడర్ నెక్స్ట్ వాడు కోకో పౌడర్ అడిగితే చాకో పౌడర్ అయితే ఇచ్చినాడు. ఇంకా దాన్ని వేసి అయితే ఈరోజు అయితే చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మెజర్మెంట్లు. నేను 2 కప్పులతో అయితే మైదా తీసుకున్నా, 2 కప్పుల షుగర్ అయితే తీసుకున్నాను. ఇంకా ఎగ్స్ అయితే వైట్ సపరేట్, ఎల్లో సపరేట్ అయితే వేసి ఇలా అయితే చేస్తున్నాను అనమాట. నేను కేక్ కోసం చాలా అంటే చాలా కష్టపడినానండి. అది కూడా వేరే వాళ్ళ హెల్ప్ అనేది అస్సలు లేకుండా అండి. నేనే నా సొంతంగా నేర్చుకున్నా. నేను నా సొంతంగా ఎలా నేర్చుకున్నా ఇంట్లో ఉండని మీకైతే డౌట్ వచ్చే ఉంటుంది. మీరు ఎంతమందికి వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. నిజం చెప్తున్నా, నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, బేకింగ్ క్లాస్లకు అస్సలే వెళ్ళలేదు. మీరు అనుకోవచ్చు, మీరేమండి ఆర్మీ వాళ్ళు మీకు బేకింగ్ క్లాసులు ఉంటాయి, వెళ్ళే ఉండింటారు, ఇక్కడ మాత్రం మాకు వీడియోలలో చూపించడానికి మీరు సొంతంగా చేస్తున్నామని అబద్ధం అయితే చెప్తుంటారని మీరు అనుకోవచ్చు. కంపల్సరీగా అనుకుంటారు కూడా. మీరు ఎంతమంది ఇలా అనుకున్నారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. మీరు అనుకోవడంలో కూడా ఏం తప్పులేదండి. ఎందుకంటే మాకు ఇక్కడ బేకింగ్ క్లాస్ అయితే పెడుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడైతే పెట్టలేదు మాట, నేను కూడా వెళ్ళలేదు, కానీ కొందరైతే వెళ్ళి నేర్చుకున్నారు మాట. ఇంకా నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి ఇలా కేక్ చేయాలి. మా పిల్లలకి కేక్ అంటే చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళకి ఇష్టమైన కేక్ చేస్తే అది కూడా ఇంట్లో హెల్తీగా బాగుంటుందని వాళ్ళ కోసమే నేర్చుకున్నానండి. వెనిలా స్పాంజ్ కేక్లు అయితే నేను సక్సెస్ అయిపోయినా, నాకైతే వచ్చేసింది. అందులో మా ఇంట్లో ఓవెన్ ఉంది. నాకు కేక్ కావాల్సినవన్నీ నేను ఆర్డర్ పెట్టుకున్నా. ఇంకెందుకంటే నేను బయట కొనుక్కోవడం, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం. నేర్చుకుంటే 1-2 కేకులు చెడిపోయినా నెక్స్ట్ కేక్ బాగా వస్తుందని ట్రై అయితే చేసినాను. ఇది నేను ఎక్కడ చూసి నేర్చుకున్నానంటే మన యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నానండి. నేను ఎవరిని అడగలేదు మాట. ఎందుకంటే మన యూట్యూబ్లో చాలా ఛానల్నే ఉన్నాయన్నమాట ఇలా బేకింగ్ గురించి చెప్పేకి, వాటిలోనే చూసి నేర్చుకున్నాను. అది కూడా చాలా పర్ఫెక్ట్గా చేసినానండి. నేను దీన్ని తిన్న తర్వాతే తెలుసుకున్నమాట నేను కూడా ఇంత బాగా చేయగలనా అని. ఇలా చాక్లెట్ కేక్ కోసం నేనైతే ఈ కాంపౌండ్ కోసం తిరగని ప్లేస్ అయితే లేదండి. 1 కాదు 2 కాదు 4-5 షాపులు అయితే తిరిగినాను. ఈ కాంపౌండ్ దొరికిన తర్వాత ఒకరోజు అయితే ఫ్రిడ్జ్లో పెడితే మా పిల్లలు తీసేసుకొని తినేసినారన్నమాట. దీన్ని వాడింది లేదు, చేసింది లేదు. ఇలా సగం అయితే వేస్ట్ అయిపోయింది. ఇంకా ఈ సగాన్ని కూడా వేస్ట్ చేయకుండా చాక్లెట్ కేక్ అయితే చేసేయాలని ఇంకా ఈరోజైతే చేసేస్తున్నానండి. అంటే ఆ రోజు మాట దీన్ని మంచిగా తరుక్కొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని అయితే ఇలా చేసేసుకున్నాను అనమాట. కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంతవరకు. నేను ఇక్కడ కొన్ని మిస్టేక్స్ కూడా చేసినానండి. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం ఏది చేసినా ఫస్ట్ సారికి కరెక్ట్గా చేయలేము, మనం చెఫ్లం కాదు కాబట్టి కొన్ని మిస్టేక్స్ మామూలేనండి, అవుతుంటాయి. అలా నేను కూడా ఇక్కడ కొన్ని మిస్టేక్స్ చేసినాను. అవి ఏంటి అనేది మీరు ఈ వీడియో చూసి ఎండ్ లోపల నాకైతే కామెంట్ చేసేయండి. నేనైతే ఎండ్లో అయితే చెప్పేస్తామాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాక ఇది చాక్లెట్ కాంపౌండ్ని దీన్ని అయితే నేను చాక్లెట్ పైన డెకరేషన్ కోసం అయితే చేసుకుంటున్నానండి. నేనైతే యూట్యూబ్లో చూసినాను ఇలా వాటర్లో ఫ్రెష్ క్రీమ్ వేసి కొంచెం మరగబెట్టాలని. ఇలా మరగబెట్టినాక నేను ఒక మిస్టేక్ అయితే చేసినానండి. అది ఏంటంటే ఇది కొంచెం తిక్కుగా ఉండకుండా కొంచెం ఎక్కువ లూజ్ అయిపోయింది మాట. ఇలా లూజ్ కావడం వల్ల నేను కేక్ పైన వేసేపటికి అది మొత్తం జారి కింద పడిపోయింది.
ఈసారి మీరు ఎవరైనా చేస్తే ఇది కొంచెం తిక్కు ఉండేటట్లే చూసుకోండి. మనం కలిపేటప్పుడు కొంచెం జారుడులా కూడా వచ్చిందంటే అది అలానే ఉంటుంది. నేను అనుకున్నా ఇప్పుడు కొంచెం జారినా కూడా ఫ్రిడ్జ్లో పెడితే ఆల్రెడీ అది కొంచెం సెట్ అయిపోతుందని, కానీ అస్సలు అలా సెట్టే కాలేదన్నమాట. సర్లే అయితే అయిందని నెక్స్ట్ అయితే ఇక్కడ నేను స్పాంజ్ కేక్ అయితే పెట్టి దీని మీద కొంచెం ఈ సిరప్ అయితే వేస్తున్నాను అనమాట. దీన్ని ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినానండి 1 గంట సేపు మాట. స్పాంజ్ కేక్ పెట్టినాను. స్పాంజ్ కేక్ అవుతుంటే ఇంకొక పక్క వచ్చేసేసి నేను ఈ సిరప్ని అయితే చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాను. ఈరోజు ఈ కేక్లో విశేషం ఏంటంటే అండి, నేను 2 స్పాంజులు అయితే చేసినానబ్బా. డబల్ అంటే ఏమంటారు, డబల్ లేయర్ కేక్ అంటారు చూడ, అలా మాట. కానీ ఏం చేస్తాం, నా 2 కేకులు వచ్చేసేసి ఒకటే సైజులో ఉండడం వల్ల నా కేక్ అంత అందంగా కనిపించలేదు. కానీ పర్లే, బాగానే వచ్చింది. ఇంకొక చిన్న విషయం అండి, మీరు ఎవరైనా కేక్ డెకరేషన్కి చిన్న చిన్న స్పూన్లు కత్తులు వాడుతుంటే అవి వాడకండి. నన్ను అడిగితే బెస్ట్ సలహా ఏంటంటే ఈ స్కేల్ అయితే యూజ్ చేయండి. ఈ స్కేల్ బాగా పనికొస్తుంది అన్నమాట. నేను కేక్ చేసినాక ఈ స్కేల్ ఇదే మాట ఫస్ట్ టైం వాడడం మాట. నాకు చాలా బాగా యూజ్ అనిపించింది. ఇది చేతిలో మంచిగా తిరుగుతుంది. నెక్స్ట్ కాబట్టి స్కేలే యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేసి ఇలా డెకరేషన్ కోసం విప్పింగ్ క్రీమ్ వేసేసుకొని నెక్స్ట్ సెకండ్ కేక్ను కూడా షుగర్ వాటర్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇలా షుగర్ వాటర్ వేసేసి దానిపైన కొంచెం మళ్ళీ ఇట్లా విప్పింగ్ క్రీమ్ అయితే పెట్టేస్తున్నాను. ఇది పెట్టిన తర్వాత నేను సెకండ్ లేయర్ కూడా ఇక్కడ పెట్టేస్తున్నానండి. అలా సెకండ్ లేయర్ సేమ్ ఫస్ట్ కేక్ని ఎలాగైతే చేసుకున్నానో దీన్ని కూడా అలాగైతే చేసేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ నాకున్న పెద్ద టాస్క్ ఒకటేనండి, దీన్ని కొంచెం సరి చేసిన అనమాట. ఎందుకంటే కేకు కొంచెం తుంటలు అయిపోయింది. అలా సరి చేసి విప్పింగ్ క్రీమ్ మొత్తం పూసేపాటికి నా తల ప్రాణం తోకకొచ్చింది. నిజం చెప్తున్నా, మీరు నమ్మరు. ఈ కేక్ కోసం నేను చాలా అంటే చాలా కష్టపడినా. కేక్ బేక్ చేయడం ఈజీనేనండి. కేక్ డెకరేషన్ కావాల్సినవి తెచ్చుకోవడం కొంచెం ఈజీనే, కాకుంటే కేక్ ఐసింగ్ చేయడం మాత్రం చాలా అంటే చాలా కష్టం అండి. దానికైతే చేయి కంపల్సరీగా తిరగాల్సిందే. దీనికన్నా 2-3 వంటలు చేయడం నాకు ఈజీ అనిపిస్తుంది, చికెన్ బిర్యానీ వంటలు, ఎందుకంటే పెట్టేస్తే అయిపోతాయి. కానీ కేకు ఇలా ఐసింగ్ చేయడం అంటే అమ్మమ్మ అంత ఈజీ కాదు. నిజంగా కేకులు చేసే వాళ్ళకి దండం పెట్టొచ్చండి. ఇలా కేకులు చేసినాక ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి. అది ఏంది తెలుసా, మనకి పడే గిన్నెలు అంట్లు. నేనైతే ఈ కేక్ చేస్తున్నప్పుడు ఎన్ని గిన్నెలు తీసినానో, ఎన్ని స్పూన్లు తీసినానో, ఎన్ని కత్తులు తీసినానో నాకే తెలుసండి. నిజంగా అబ్బా. కాకుంటే ఒకటైతే గుడ్ అండి, ఏంటంటే నేను బయటికి వెళ్ళకుండా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. ఇంకా నా కేక్ అయితే రెడీ అయిపోయింది. పైది అయిపోయింది, కిందిది అయిపోయింది, 2 ఇలా పెట్టేసినానండి. చూసినారండి, మనం బయట కొంటే ఇదే కేక్ మినిమం 1000 లేనిది అస్సలు రాదండి. కానీ నేను ఇంట్లో చాలా అంటే చాలా తక్కువకి చేసేసిన అనమాట. నాకు వచ్చేసేసి దీనికి మినిమం ఖర్చు ఒక అయ్యింటుందండి, దగ్గర ఒక 200 నుంచి 300 అయ్యింటుంది. అంతకుమించి ఎక్కువ అస్సలు అయ్యింటుంది అనమాట. అంటే అంత అమౌంట్లో నేను 1000 రూపీస్ కేక్ అయితే చేసినాను, చూసినారా. అందుకే మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కేక్ వీడియోలు కానీ ఇంకా కుకింగ్ వీడియోస్ కానీ కంపల్సరీగా ట్రై చేయండి అబ్బా. ప్రతి హౌస్ వైఫ్ నేనైతే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ సారి చేసినప్పుడు అది రాకపోవచ్చు, కానీ చేయంగా కంపల్సరీగా అయితే వస్తుంది అన్నమాట. కేక్ స్పాంజ్ నేర్చుకోవడానికి నాకు కొంచెం టైం అయితే పట్టింది. దాని తర్వాత కేక్ డెకరేషన్ కూడా టైం అయితే పడుతుంది, కానీ ఏదో ఒక రోజు కంపల్సరీగా వస్తుంది అనే నమ్మకం నాకైతే ఉంది. అవును, నా కేక్ చూసేకి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అబ్బా, లైక్ చేయండి. నేను చెప్పింది నిజమా అబద్ధమా అని. ఇలా ప్రతి హౌస్ వైఫ్ నాకు రాదు అని కూర్చుంటే అది రాకుండా పోతుందండి. కానీ చేయంగా కంపల్సరీగా వస్తుంది. మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసేసి ఇంకా ఈ కేక్ని కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఇలా చూసినారా, లూజ్ ఉండడం వల్ల కారిపోతుంది అన్నమాట. కానీ కొంచెం తిక్కు నింటే ఈ కేక్ మాత్రం చాలా బాగుండేది. ఇంకా నెక్స్ట్ నేను ఇక్కడ పైపింగ్ బ్యాగ్తో కింద అయితే బోర్డర్ కోటింగ్ కూడా వేసేస్తున్నానండి. నేను ఈ కేక్కి చాలా కష్టపడినా అని చెప్పినాను కదండి, దాంట్లో ఈ నోసులు కూడా ఒకటండి. ఈ నోజిల్ కోసం 2-3 షాపులు తిరిగైతే తీసుకొని వచ్చినాను. ఇది కొంచెం పెద్ద సైజు నోజిల్ మాట. నేను మీషోలో నోజిల్స్ అవన్నీ కేక్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఆర్డర్ పెట్టినా, కానీ అక్కడ ఉన్న నోజిల్స్ చిన్నవి. ఆ నోజిల్స్ చిన్నవి కావడం వల్ల నేను ఫ్లవర్స్ వేసినవి మంచి లుక్ అయితే రావడం లేదు. మీలో ఎవరైనా కేక్కి సంబంధించినట్టు కొనుక్కోవాలనుకుంటే నన్ను అడిగితే కొంచెం నోజిల్స్ పెద్దగా ఉన్నటివి తీసుకోండి. చిన్న నోసిల్స్ చిన్న వాటికి పనికొస్తాయి, పెద్ద నోసిల్స్ ప్రతిదానికి పనికొస్తాయి. మనకి కేక్ మీద బాగా కనిపించేది ఈ విప్పింగ్ క్రీమ్ అన్నమాట. ఈ విప్పింగ్ క్రీమ్ వేయాలంటే పెద్ద నోసిల్స్తో వేస్తేనే కొంచెం లుక్ ఉంటుంది, మంచిగా అందంగా కనిపిస్తుంది అన్నమాట. నేను చెప్పిన ఈ టిప్పు మీకు యూజ్ అనిపిస్తే కనుక కామెంట్ చేసి చెప్పండి అబ్బా, లేదంటే ఒక చిన్న లైక్ చేయండి. ఫైనల్లీ అండి, నేను కష్టపడి ఈరోజైతే ఈ కేక్ని అయితే నేర్చేసుకున్నాను అనమాట. దీని టేస్ట్ మాత్రం నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలకి బాగా నచ్చింది. మా పిల్లలు దీన్ని 2 రోజుల వరకు తిన్నారండి. నేను ఈ కేక్ని ఎవరికి కూడా ఇవ్వలేదు, ఎందుకంటే అంత బాగా కుదిరింది మాట.
ఇంకా తిననీలే వాళ్ళ కోసమే కదా నేను చేసిందని వాళ్ళకి 2 రోజులు అయితే ఇచ్చేసినాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసినారు. స్పాంజీ ఫస్ట్ రోజు కన్నా సెకండ్ రోజే ఇంకా టేస్ట్ అనిపించింది మాట. మీరు కూడా ఈ రెసిపీని మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి అని మాత్రం నేను చెప్పను, కానీ యూట్యూబ్లో చూసి నేర్చుకొని మీ పిల్లలకి అయితే పెట్టండి అబ్బా. కేకులు ఎందుకు బయట కొనుక్కొచ్చుకోవడం, బాగా వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం బయట తెచ్చుకుంటే ఒకరోజు తింటాం, ఇంట్లో చేస్తే గాన 2-3 రోజులు అయితే మన పిల్లలు కడుపు నిండా తినొచ్చు. నేను ఫైనల్లీ చెప్పేదైతే ఇదేనండి. నేను ఈ కేక్ చేసేకి చాలా కష్టాలు అయితే చూసిన, అంటే స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసినాను. అంత పెద్ద కష్టాలు కాదులేండి. కొన్ని సామాన్లు దొరికి కొన్ని సామాన్లు దొరకక ఫైనల్లీ నేనైతే కేక్ని అయితే రెడీ చేసేసినాను, మీ ముందుకైతే తీసుకొచ్చేసినాను. సరే, కానీ నేను ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చినాను, బాగా ఇచ్చినాను, బాగా ఇచ్చలేనా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.